హాయ్ నమస్తే అండి. ఓం శ్రీ షోలాపూరి మాయకి జై. సాయి బ్రదర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మరోసారి నేను నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నానండి. మీ ఆశీర్వాదం ఇలా ఉండడంతో నా సబ్స్క్రైబర్స్ ఇప్పటికీ 600 అబోవ్ అయ్యారు. చాలా చాలా ధన్యవాదాలు. వీస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా, అలాగే సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇది అమ్మవారి మా ఖరగ్పూర్ ఖరీదా అమ్మవారి మందిరం అండి. ఉగాది ముందు రోజు వచ్చే కొత్త అమావాస్య. ఈ అమావాస్య ముందు అమ్మవారిని ఊరేగిస్తారండి. అలాగే 5 days బిఫోర్ అలాగే అమ్మవారిని ఊరేగించారు మొన్న సోమవారం నాడు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల కలగా ఊరేగింపు జరిగింది. అమావాస్య ముందు, అమావాస్య రోజైతే అమ్మవారి మందిరం చాలా రష్గా ఉంటుంది. అలాగే ఈరోజు కూడా మధ్యాహ్నం ఊరేగింపుకి చాలామంది భక్తులు కూడా వచ్చేసి ఉన్నారండి. చాలా అంటే చూడ్డానికి చాలా కనువిందులుగా అనిపించింది. అందరూ భక్తి పరవశాల్లోనే మునిగిపోయారు. ఇక్కడ అమ్మవారి పూజలు చాలా ఘనంగా జరుగుతాయి. అలాగే మేము కూడా వెళ్ళాము అమ్మవారి దర్శనం చేసుకుందాం అనేసి. అలాగే అమావాస్య రోజు కూడా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటాము. మా గుడిలో చూసారు కదా, పోతిరాజు స్వామి అంటారు. అమ్మవారికి ఎదురుగా ఉంటారు కదా, ఇగోండి పోతిరాజు స్వామి అని చూపిస్తున్నాను. అలాగే డప్పులతో అమ్మవారిని అదే ఇక్కడ ఒక అమ్మవారి డప్పుల సౌండ్ వినేసి ఒక అమ్మాయికి చూసారు కదా అమ్మవారు వచ్చేసింది అనేసి అన్నారు. ఆవిడైతే చాలా అంటే డప్పులు తన దగ్గరకు తెచ్చేసి వాయించమని చాలా వేడుకుంటున్నట్టు తను కళ్ళు మోసుకొని మరీ చెప్తుంది. చూస్తున్నారు కదా అందరూ భక్తులందరూ. మనకి నిజంగా చూడటానికైతే నిజంగా అమ్మవారు తనపై ఉందా అన్నట్టు అనిపిస్తుంది. అలాగే అమ్మవారిని బయటకు తీస్తున్నారు.
అక్కడ గుడి బయట నుండి అమ్మవారిని ఇంకోండి బయటికి ఇంకా ఊరేగించడానికి తీసుకువెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్తున్నారు. అమ్మవారు అయితే ముందు ముందు వెళ్ళిపోతుంది. వెనకాతల అందరం నడుచుకుంటూ వెళ్తున్నామండి. కొంత దూరం వరకే, మేమైతే చాలా తక్కువ దూరం వరకైతే వెళ్ళాము. ఇంకా అక్కడితోనే చాలా రష్ అవుతుందని చెప్పేసి మేము తిరిగి ఇంటికి వచ్చేసామండి. ఇక్కడ మా ఇంటి వైపు వరకే వచ్చాము మేము. అమ్మవారిని ఇలాగ చూసేందుకు నిజంగా భక్తులందరూ ఇంతమంది ఉన్నారా అన్నట్టు అనిపిస్తుందండి. చాలామంది ఆ టైము మధ్యాహ్నం 3 గంటల కంటే మాత్రం చాలామంది వచ్చారు. చూసారా, అక్కడ ఆడపిల్లలు కూడా దీపాన్ని పెట్టుకొని తీసుకొని వెళ్తారండి. అమ్మవారి లాస్ట్ వరకు మనకు ఊరేగించేసి మళ్ళీ గుడిలోకి మళ్ళీ అమ్మవారిని తెచ్చి పెట్టేసే వరకు అలాగా దీపాలు కూడా వెలుగుతూ తీసుకొని వెళ్తూ ఉంటారు. చూసారా, అమ్మవారు ఎంత చక్కగా వెళ్తున్నట్టు, తను నడుచుకుంటూ వెళ్తున్నట్టే అన్నట్టు అనిపిస్తుందండి. చాలా బాగుంటుంది చూడడానికి. చూసారా, అందరూ చక్కగా అమ్మవారిని ఊరేగింపుకి అందరూ ఎంత చక్కగా పాల్గొన్నారో. ఈ విధంగా మేము కూడా అమ్మవారి అనుగ్రహం పొందాము. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.